మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా వండుకోవచ్చు. మసాలాలు ఏమీ యూజ్ చేయం కాబట్టి హ్యాపీగా తినచ్చు. బిర్యానీలోకైనా, రైస్లోకైనా, రాగి సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి రాగి సంగటి మటన్ కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 2-3 లవంగాలు, చిన్న చెక్క, చిన్న స్టార్ ఇవన్నీ కూడా వేసుకొని 1 minute వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి. మీరు తెచ్చుకుండే మటన్ క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, అలానే బాగా తక్కువగా కూడా వేసుకోకూడదు. మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఫస్టే వేయడం వల్ల ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయి. మూత పెట్టేసుకొని 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండండి. ఆనియన్స్ 50% వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మటన్ని బాగా క్లీన్ చేసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ని మొత్తం వేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకండి, 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని మటన్ ముక్కలు మగ్గనివ్వాలి. 5 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. వాటర్ వచ్చాయి కదా మటన్ నుండి. ఆల్మోస్ట్ మటన్ 40% వరకు వాటర్లోనే బాగా మగ్గిపోతుంది. తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్లో కారం ఎక్కువగానే పడుతుంది. కారం వేసుకున్న తర్వాత బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. కర్రీ మటన్ వాటర్తోనే ఉడుకుతుంది. ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇలా మధ్యలో వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 10 minutes వరకు మగ్గనిచ్చిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మటన్ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత విజిల్స్ వేయించుకోవాలి. మీ మటన్ హార్డ్నెస్ని బట్టి విజిల్స్ వేయించుకోండి. లేతగా ఉండే మటన్ అయితే తక్కువ విజిల్సే పడతాయి. అదే కొద్దిగా హార్డ్గా ఉంటే విజిల్స్ ఎక్కువ పడతాయి. కాబట్టి చూసుకొని వేసుకోండి. మనకి మటన్ చూస్తున్నప్పుడే తెలుస్తుంది. నేనైతే 10 నుండి 12 విజిల్స్ వేయించుకున్నాను. తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడికించుకోండి. రాగి సంగటికైతే మటన్ కర్రీ కొద్దిగా పలుచగానే ఉండాలి. బిర్యానీ రైస్లోకి అయితే కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్స్ట్రాగా మసాలాలు ఏమీ యూజ్ చేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.